సొలొమోను విస్తారంగా వెండిని బంగారాన్ని సమకూరుస్తూ ఉన్నప్పుడు ఏ ఇశ్రాయేలీయుడు కూడా, అదేంటి సొలొమోను గారు, దేవుడు తన ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలు పరిపాలించేటువంటి రాజు విస్తారంగా గుర్రాలను సంపాదించకూడదని ఉంది, ఐగుప్తుకు వెళ్ళనివ్వకూడదని ఉంది, వెండి బంగారాలను విస్తరింపజేసుకోకూడదని ఉంది. కానీ మీరేమో ఐగుప్తు రాజు కుమార్తెను వివాహం చేస్తున్నారు, ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పిస్తున్నారు, విస్తారంగా వెండి బంగారాల కోసం ప్రపంచం అంతా అన్వేషణ గావిస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ రోజు ఇశ్రాయేలీలు సొలొమోనును ప్రశ్నించలే. సరిగ్గా అలాగే ఈరోజు క్రైస్తవ సంఘంలో విశ్వాసులు కూడా అధ్యక్షుడు వాడు ధనాపేక్ష లేనివాడే ఉండాలి అని స్పష్టంగా ఒక కాపరికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒకటి వ్రాయబడితే ఏ విశ్వాసి కూడా అదేంటి పాస్టర్ గారు నోరు తెరిస్తే దశంభాగం అంటున్నారు, కానుకలు అంటున్నారు, అక్కడ పలాన పని ఉంది, ఇక్కడ పలాన పని ఉంది, డబ్బు ఇవ్వండి అని రకరకాలుగా మీరు డబ్బు అడుకుంటున్నారు. బైబిల్లో స్పష్టంగా అధ్యక్షుడికి వాడు ధనాపేక్ష లేనివాడే ఉండాలంటే మీరేంటి డబ్బు కోసమే సేవకుని అవతారం ఎత్తారు అని ఏ విశ్వాసి కూడా ప్రశ్నించటం లేదు. మనం చదువుతూ ఉన్నా సరే ప్రశ్నించిన కారణం చేత క్రైస్తవం భ్రష్టు పట్టిపోయింది.